భారతదేశంలోని బీజేపీ హిందూ మతం గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. దాంతో ఫలంగాను ఆర్ఎస్ఎస్ కూడా హిందూ మతం కోసం, హిందూ మతాన్ని కాపాడడం కోసం దేశం నలుమూలలా కూడా ఎన్నో ప్రయత్నాలని నిర్వహిస్తుంది. కానీ హిందూ మతాన్ని తుంగలో తొక్కే ప్రయత్నాలు చాలా బయటపడుతున్నాయి. సో రీసెంట్‌లీగా తమిళనాడులో జరిగిన పెద్ద సంఘటన మద్రాస్ హైకోర్ట్ ఇచ్చినా గాని ఆ గుడిపైన ద్వీపాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎలిగించట్లేదంటే అక్కడ హిందూ మతం మీద, హిందువుల మీద ఎంత ద్వేషం నిండిపోయి ఉందో మీరే అర్థం చేసుకోండి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే తమిళనాడులోని తిరుపుకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దీపాన్ని ఎలిగించమని మద్రాస్ హైకోర్ట్ అయితే ఆదేశాలు జారీ చేసిందో, దాన్ని ఏ అధికారులైతే దాన్ని వద్దని చెప్పేసి ఆపేశారో, దానివల్ల ఒక వ్యక్తి తన ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆత్మహత్య చేసుకొని చనిపోయక ముందు ఒక వీడియో రిలీజ్ చేసి మదురైలోని తిరుపకుండ్రం సుబ్రహ్మణ్యం ఆలయంలోని ఈ ద్వీపం వెలగాలి. ఎందుకంటే మదురైకి ఒక కొత్త వెలుతురు రావాలి. హిందువులందరూ కూడా మదురైని ఒక పెద్ద హిందూ దేవతగా పూజించాలని చెప్పేసి ఆ వీడియోలో అతను చెప్పి అక్కడితో ముగించాడనమాట ఆయన ఇంకా జీవితాన్ని. సో అతను ఎందుకలా ముగించాడంటే దానికి ప్రధానమైన కారణం ఉందన్నమాట. ఆ కారణం తెలుసుకునే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. సో ఆ కారణం ఏంటంటే మద్రాస్ హైకోర్టు ఎప్పుడైతే ఆ ఆదేశాలు జారీ చేసిందో, ఆ తిరుపుకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పైన మీరు ద్వీపం వెలిగించాలని ఆదేశించిందో, అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ ద్వీపాన్ని వెలిగించడానికి వెళ్ళేటప్పుడు, అక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం నిరాకరించి దాన్ని అడ్డుకున్నారంట. ద్వీపాన్ని వెలిగించడానికి కుదరదు. ఇక్కడ హిందువుల మీద ఏ విధంగా వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోండి. కుదరదు అనేటప్పటికి వాళ్ళందరూ కూడా మనస్తాపానికి గురయ్యారు. మా దేవుడి యొక్క దీపాన్ని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చింది ఎలిగించమని చెప్తుంటే మీరు ఎవరు ఆపడానికి అని చెప్పేసి ఒక పెద్ద చర్చనీయాంశం అంటే మన భారతదేశం అంతటా ఇది పెద్ద వార్త అయింది. సో అయినా కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళని నిరాకరించారు. స్టాలిన్ ప్రభుత్వం దీని గురించి మరి ఎందుకు అంత అలసత్వం చేస్తుందో నాకు అర్థం అవట్ల. స్టాలిన్ ప్రభుత్వానికి ఏమిటి దీంట్లో సమస్య? నాకు తెలియగలుగుతా. అక్కడ ఆ గుడి పైన దీపాన్ని వెలిగించడం వల్ల స్టాలిన్ ప్రభుత్వానికి ఏంటి సమస్య? హిందువులందరూ కూడా ఆ ఏరియాలో ఉన్నారు. హిందూ దేవుడిగా అక్కడ పూజించుకుంటారు. హిందూకి సంబంధించిన ఒక గుడి కాబట్టి దానిపైన దీపం వెలిగిస్తారు. స్టాలిన్ ప్రభుత్వానికి దీంట్లో సమస్య ఉంది. సో చూసారు కదా! సో ఆ చనిపోయే ముందు ఈ వీడియో రిలీజ్ చేసిన వ్యక్తి ఒక మాట కూడా చెప్పాడు. సో హిందువులారా గమనించండి. మన హిందూ దేవుడికి జరుగుతున్న అన్యాయాన్ని మీరే అరికట్టాలని చెప్పేసి లాస్ట్‌లో ఒక మాట చెప్తూ ఆ వీడియోని క్లోజ్ చేసాడు అతను. చూసారు కదా! దీని మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.